వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా పచ్చిగడ్డి వేసినా కూడా బగ్గు అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే అంశాలపై మనతో చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటే ఏం చెప్తారు? అప్పట్లో భారతీయ జనతా పార్టీ, మా ఫాదర్ వీరస్వామి గౌడ్ అని బీజేపీ ఫాలోవర్ అయిన ఆర్ఎస్ఎస్లో తిరిగేవాళ్ళు. అప్పుడు శంకర్ యాదవ్ గారు గోకుల్ థియేటర్ శంకర్ యాదవ్ గారితో పాటు బైసాబ్ వెంబడి ఉండేవాళ్ళు. అట్లా ఆయనతో పాటు కొన్ని మీటింగ్స్లో చిన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను చిన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళేవాడిని మా ఫాదర్ వెంబడి. అట్లా కొంచెం ఆకర్షితున్నాయి. నేను కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం, బీజేపీలో యువమోర్చాలో సిటీ సెక్రటరీ చేయడం, డివిజన్ నేను కింది స్థాయి నుంచి వచ్చిన. ఒక ఎర్రగడ్డ డివిజన్లో జనరల్ సెక్రటరీగా యువమోర్చా, అద్వానీ గారు రథయాత్ర వచ్చినప్పుడు స్వాగతం పలికింది నేను ఎర్రగడ్డ డివిజన్ నుంచి. అంటే ఇటువంటి అంశాలు చేసుకుంటూ అనేక పోరాటాల్లో బీజేపీ ద్వారా నేను కూడా చేయడం జరిగింది. బంగారు లక్ష్మణ్ గారు నేషనల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఢిల్లీ కూడా పోవడం జరిగింది. అన్నీ చేసుకుంటూ యువమోర్చా సెక్రటరీగా సిటీ సెక్రటరీగా పనిచేసిన. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఉండో కృష్ణారెడ్డి గారు, అప్పుడు ఆయన యువమోర్చా జనరల్ సెక్రటరీ. నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆయనను ఫాలో అవుతా. ఆ క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు నాకు నా మిత్రుడి ద్వారా పరిచయం. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు 2-3 సార్లు నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం, మాట్లాడడం, దాని ద్వారా ప్రజారాజ్యంలో ప్రయాణం మొదలుపెట్టినాం. ఆ తర్వాత ప్రజారాజ్యం పరిస్థితి తెలుసు, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారితో పాటే మొత్తం పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కూడా ఓయూకి వెళ్ళిన. అక్కడ చాలా పెద్ద సభ చేయడం జరిగింది. అప్పట్లోనే మమ్మల్ని ఎవరు ఆపలే. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన గురించి పూర్తిగా తెలియదు. అప్పట్లోనే మేము దేవేందర్ గౌడ్ గారు ఆయన కూడా మాతో పాటు ప్రయాణం చేసి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది ప్రజారాజ్యంలో. ఆ పరిచయాలు మాకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో మాకు మంచి పరిచయాలు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అనే ఒక పార్టీ ఉందా? ఆ పార్టీ బతికే ఉందా? ఆ పార్టీకి అసలు మనుగడ ఉందా అని తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన? నేను ఒక విషయం ఏం చెప్తా అంటే, ఒక కొత్త తరం రాజకీయ పార్టీ వచ్చినప్పుడు చాలా కష్టాలు పడాలి. టీఆర్ఎస్ ఆయన కేసీఆర్ గారు కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టినాక అనేక పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావడం జరిగింది. అంతా వచ్చిన రోజే ఆయన మొత్తం పోటీ చేయలే. ఆయన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పోటీ చేయలే. పార్టీ పెట్టినాక ఫస్ట్ టైం వదిలేసిండు ఆయన, చేయొద్దని చెప్పి. ఆ తర్వాత క్రమంగా సిపిఐ, సిపిఎం, టీడీపీ తోటి పొత్తుపోయిండు, కాంగ్రెస్ తోటి పొత్తుపోయిండు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మా నాయకుని చాలామంది ప్రశ్నిస్తుంటారు, నువ్వు పొత్తులో పోయినావు అంటే వీళ్ళందరి చరిత్ర కూడా అందరితో పొత్తులో పోయారు. ఇప్పుడు కేసీఆర్ గారు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈరోజు సింగిల్గా రావడం జరిగింది. సరే, సిపిఐ, సిపిఎం మద్దతుతో రావడం జరిగింది. ఆ తర్వాత ఎంఐఎం తోటి రావడం జరిగింది. ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ తోటి పోతే ఒక రకంగా చూస్తారు. బీఎస్పీ పార్టీ జాతీయ పార్టీ, మేము పోయినాం, తప్పులేదు కదా. ఒక పార్టీ నిలబడాలంటే ఇవన్నీ కొన్ని రాజకీయంగా ఇటువంటి చేయవలసి వస్తుంది, తప్పదు ఎవరికైనా. రాజకీయంగా మనం తట్టుకోవాలి, నిలబడాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి డిసిషన్స్ తీసుకుంటూ మేము దాన్ని కట్టుబడి మేము ప్రయాణం కొనసాగుతున్నాం. ఒక విషయం గురించి ఫైట్ చేయాలంటే ఆ ఎజెండా వేరుంటుంది. దీన్ని చేసి మీరు అన్ని పొత్తులలోనే ఉండరు, పొత్తు లేకపోతే నువ్వు ఈ రకంగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కళ్ళు అవన్నీ పార్టీలు పొత్తులతోటి ముందుకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలో అనేక మంది ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కేవలం మిమ్ములు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నియమించడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? నేనేం చెప్తా అంటే, నేను ఆయనతో పాటు 2007 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నుకున్న దారిని ఫాలో అవ్వకుండానే రావడం జరిగింది. అదేవిధంగా నాకున్న బలాలు ఆయనకు తెలుసు, నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేనని. ఆయన మాకేందంటే ఆయన చెప్పిన పని మేము చేస్తాం. ఆయన ఇది చేద్దామంటే ఇది. గత 10 ఏళ్ళు కూడా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ప్రశ్నించలే. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మనం
వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం మీద మనం ప్రశ్నించే ఇది లేదు, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అట్లా మేము పార్టీని అయినా ఎక్కడ కూడా పార్టీ క్యాడర్ మిస్ అవ్వద్దని అట్లా చూసుకుంటూ వస్తున్నాం. 2014లో పార్టీ పెట్టడం జరిగింది. ఇదే నవోటల్ మాదాపూర్లో పెట్టినప్పుడు కూడా కొన్ని వేల మంది ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన ఇష్టపడే వాళ్ళు కానీ, ఇక్కడ ఎవరు వచ్చినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మీదనే మా పార్టీలో రావడం జరుగుతుంది. ఇంకో XYZ పర్సన్ అనేది అది తప్పు. ఎందుకంటే ఆయన అంటే ఇష్టంతో మమ్మల్ని కన్సల్ట్ అవుతారు, మా లింక్ అంతే, ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళం మేము, కలపడమే అంతేగాని. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఇప్పటివరకు ఎందుకు కమిటీలు ఏర్పాటు చేయలేకపోతుంది, కమిటీల ఏర్పాటులో విఫలమవుతుంది, అదేవిధంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ను పెంచుకోవడంలో కూడా విఫలమవుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఏం చెప్తా అంటే, ఈరోజు ఒక జనసేన పార్టీ ఒక స్థాయికి వెళ్ళాలంటే చాలా కింది గ్రాస్ లెవెల్లో ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి పోలింగ్ బూత్లో మన కార్యకర్తలు కావాలని చాలా కష్టపడాలి. మా నాయకుడు ఎప్పుడు కూడా 9.5 సంవత్సరాలు మేము ఏదో అట్లా మాకు ఉన్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అంతవరకే పనిచేయగలిగినాం. మా బలం ఎంత ఉందో అంతవరకు. బలంగా పెరగాలంటే ఈరోజు మీరు చూసుకోండి, టీఆర్ఎస్కి పరిపూర్ణంగా మొన్న కమిటీలు ఏదో వేసుకురు వాళ్ళు, అంతకుముందు లేరు. జనరల్ ఎలక్షన్ కూడా అట్లనే పోటీ చేశారు. కాంగ్రెస్కి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఎవరు అనేది లేదు. అంటే నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది వేరే రకంగా తీసుకెళ్ళదు. అంటే వాస్తవ పరిస్థితి అది. అంటే ఆ మండలాలు కమిటీస్ కొద్దిగా ఉండొచ్చు, అక్కడ ఓన్లీ ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడ అంతా మెయింటైన్ చేస్తాం. టీఆర్ఎస్లో కూడా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేనే మొత్తం ఆ కమిటీలు అవన్నీ ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళే అక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఆ లోకల్ ఎమ్మెల్యే చూసుకుంటాడు. అతను పేర్లు ఇస్తాడు, కేంద్ర కార్యాలయం వాళ్ళ పేర్లు డిక్లేర్ చేస్తారు. ఇక్కడ మాకు వచ్చేసరికి మాకు అంత బలం కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల ఈయన అంటే ఇష్టపడే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు మాతో పాటు ఉన్నారు. అంత పెద్ద నాయకులు మా దగ్గర ఇంకా రాలేరు, రాబోయే రోజుల్లో. కనీసం మీ జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో సరైన పార్టీ ఆఫీస్ కూడా లేదు కదా, ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి. ప్రశాసన్ నగర్ నుంచి మొన్న ఒక సంవత్సరంన్నర కింద ఒక సంవత్సరం కింద వికెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పార్టీ ఆఫీస్ని మేము ఎక్కడ వసూళ్ళు చేయము, మేము ఎవరిని రూపాయి కూడా చందాలు వసూలు చేయలే ఇప్పటిదాకా. మా సొంతంగా మా నాయకుడి తోటి మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మా సొంతంగానే ఉన్న నాయకులే కొంత డబ్బు సమకూర్చుకొని ఇటువంటి ఆఫీసు ఇవన్నీ వ్యవస్థ నడిపిస్తుంటాం. మిగతా పార్టీలు లాంటిగా మీకు తెలుసు, మీ పార్టీకి ఫండింగ్ లేదా? వాస్తవంగా మేము తెలంగాణలో ఎక్కడ కూడా రూపాయి కూడా ఎవరితో తీసుకోలేదు. ఎవరన్నా మీటింగ్స్కి వాళ్ళంతలో వాళ్ళు ఏదైనా సాయం చేస్తే, మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఫుడ్ ఎవరైనా పెడితే అటువంటివి మేము మా పార్టీ వాళ్ళనే, మళ్ళీ బయట వాళ్ళు కాదు, మా పార్టీలో ఉన్న వాళ్ళ ద్వారానే చేసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు కొండగట్టు పోయినప్పుడు కానీ మిగతా ప్రోగ్రామ్స్ ఎక్కడ పెట్టినా, మొన్న మొయినాబాద్లో ఫంక్షన్ హాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది గతంలో కూడా. అటువంటివన్నీ కొన్ని మేము, మాకు మహేందర్ రెడ్డి గారు, రామ్ తల్లూరి గారు, నేను, రాజలింగం గారు, ఇంకా కొంతమంది నాయకులు అందరం కొంచెం వేసుకొని మేము చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా గెలవలేదన్న వాస్తవం ఆల్రెడీ మీకు తెలుసు. అయినా సరే ఎందుకు జనసేన పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాలు దూవుతుందంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని మనం ఊహించినామా? భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో 29 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలు 23 రాష్ట్రాలు వాళ్ళు ఉంటారని ఊహించిర్రా? మళ్ళీ ఎట్లా మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు? ప్రయత్నం అనేది ప్రయత్నం అని చెయ్యాలి. మీకు ఒక విషయం చెప్తా, ఎప్పుడు అట్లనే ఉండదు, మారుతుంటాయి. ఒక్కో ఎలక్షన్కి ఒక్కో రకంగా మారుతుంటాయి. మనం ఆమ్ ఆద్మీని తీసుకుందాం. ఆమ్ ఆద్మీ ఢిల్లీలో 2 జాతీయ పార్టీలని ఢీకొట్టి గవర్నమెంట్లో వస్తుందని అనుకున్నామా? జాతీయ పార్టీని ఢీకొట్టి ఆమ్ ఆద్మీ పార్టీ 5 ఏళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత పంజాబ్లో విస్తరించారు. సో ఇవన్నీ మనం చూడాలి. చెప్పడానికి ఈజీ ఉంటుంది, మనకు 0 పాయింట్. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక్క స్టెప్ తోటి ముందుకు వస్తారు, ఒక్క వ్యక్తి ముందుకు వస్తాడు. ఆ తర్వాత పరిణామాలు మారుతుంటాయి. ప్రజలు మనల్ని ఆదరించే వరకు మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తాం కూడా. రాబోయే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్ర నాయకుడు స్థాపించిన జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఎందుకు ఆదరించాలంటే ఏం చెప్తారు? నేను చెప్తా, జాతీయ భావాలు ఉన్న పార్టీలు, జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని చూడొద్దు. ఒక మనిషి, ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిగతం ఎటువంటిది, అతను ఏం చేస్తుండు అనేది చూసి ఎవరైనా అతనితో కలిసి నడవడానికి ప్రయత్నం చేస్తారు. నేనేమంటా అంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. ఈరోజు యువతకి ఒక స్ఫూర్తి ఆయన్నే దేశమంతా. ఎందుకు చెప్తున్నా అంటే మచ్చలేని నాయకుడు, కరప్షన్ లేని నాయకుడు, జైలుకి పోలే, జైలు కేసులు లేవు మా మీద, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే, తాను ఉంటేనే డబ్బు సాయం చేస్తాడు, లేదంటే కామ్గా ఉండే వ్యక్తి. అంతేగాని ప్రభుత్వాల నుంచి డబ్బులు సంపాదించాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. ఎందుకంటే ఆయన ఒక స్టార్. మీకు తెలుసు, ఈరోజు ఒక సినిమా చేస్తే 100 కోట్లు వస్తాయి. ఇవాళ ఇంకా అది సినిమాలు ఎక్కడ వెళ్ళిపోయినాయో, మొన్న మనం దురేందర్ సినిమా చూసినాం, 2,500 కోట్లకు వెళ్ళిపోయింది. అంటే అటువంటి ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి ప్రజలకి ఏదో చేద్దామని రావడం జరిగింది. పార్టీ పెట్టి అందరికీ న్యాయం జరిగింది. అన్ని రాష్ట్రాల రాజకీయాలతోటి, జాతీయ రాజకీయాలతో పోలిస్తే తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్ ఉంటాయి కదా. నేను ఏమంటా అంటే తెలంగాణలో టీఆర్ఎస్ని ఆశీర్వదించినప్పుడు జనసేనని ఎందుకు ఆశీర్వదించరు? ఎందుకంటే జనసేనలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ అనేది స్థానిక పార్టీ, స్థానిక నాయకులు స్థాపించిన పార్టీ. ఇక్కడ స్థానిక నాయకుల్ని నేను తప్పుపడతలేను. నిజంగా మీరు ఆ రోజు న్యాయం చేసి ఉంటే ఈరోజు కంటిన్యూ మీరే ఉండాలి, 3వ సారి కూడా మీరే గెలవాలి. 2 సార్లు మీరు గెలిచి ఎందుకు ఓడిపోయారు? ఒక చోట మనకు తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారు, అది ఎవరిని అడిగినా చెప్తారు, కాదంటలేను. అటువంటి వ్యక్తి ఒక చోట ఓడిపోయాడు. ఎప్పుడు కూడా మనం ప్రజలలో వెళ్ళాలి, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు ఒక ప్రాంతం, ఒక వ్యక్తి అనేది చూడరు. మంచి పనులు చేస్తే వాళ్ళు ఆదరిస్తారని గట్టి నమ్మకం నాకుంది. అందులో తెలంగాణ ప్రజలు పూర్తి నమ్మకం ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని కూడా గెలిపించడం జరిగింది. అనేక సార్లు ఆయన ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేదు. అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారు, ఎర్రబల్లి దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అనేక మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు స్వయంగా కొత్తగా పార్టీ పెట్టి వచ్చిన వాళ్ళు కాదు. మీరు అప్పుడు ఆలోచించాలి, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు. ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు కూడా మాట్లాడుతుంటారు, మీ అనుభవం అంతా టీడీపీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ ఎక్కడ కూడా కనిపించలేదే. మీకు విషయం చెప్తా, నల్లమల్ల అడవుల్లో ఏదైతే యురేనియం తవ్వకాలు జరుగుతుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు నా పక్కకే కూర్చున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం, కాంగ్రెస్ మిగతా కొంతమందిని మేధావులని పిలిచి ఆ ఒక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్ పార్టీస్కి మేము ఇన్వైట్ చేసినాం. కొంతమంది అందులో పార్టిసిపేట్ చేసిర్రు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంది. అదే రోజు ఇమీడియట్గా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం చూసి మధ్యాహ్నం 3:30-4 గంటలకి మేము ఎక్కడ కూడా తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని చెప్పి స్వయంగా అసెంబ్లీలోనే డిక్లేర్ చేయడం జరిగింది. డ్రగ్స్ మీద, గంజాయి మీద నేనే స్వయంగా ట్యాంక్ బండ్ మీద ఒక రోజు దీక్ష చేయడం జరిగింది. ఏ పార్టీ చేయలే. అదేవిధంగా ధర్నా చౌక్ గురించి ఆ రోజు సిపిఐ, సిపిఎం మమ్మల్ని మద్దతు అడిగితే నేను స్వయంగా ఒక 1000 మందితోటి అక్కడ వెళ్ళి లాఠీ దెబ్బలు కూడా నేను తిన్నా. అంటే మేము ఇటువంటి అంశాలు చేసాం. అదేవిధంగా ఇంటర్ విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడలే. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు కోదండరామ్ గారితో పాటు నేనున్నా అనేక సార్లు అరెస్ట్ అయినా. ఆ ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఆర్టీసీ నాయకులంతా, కార్మిక సంఘాలంతా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పార్టీ ఆఫీస్ ప్రశాసన్ నగర్లో రావడం జరిగింది, విన్నపించుకోవడం జరిగింది. అప్పుడు ఆయన కేసీఆర్ గారితో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసారు. కేశవరావు గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేసారు. ఈ సమస్యని ముగించండి, లేకపోతే ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పాగా వేయాలనుకోవడం వాస్తవమా కాదా? 100% బాగా వేస్తాం మేము. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బాగా బీజేపీ పార్టీని, అదేవిధంగా టీడీపీ పార్టీని, ఈ 2 పార్టీలను బలోపేతం చేయడం కోసమే జనసేన పార్టీ ముందుకు వస్తుందన్న ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. అది వాస్తవం కాదా? జనసేన పార్టీ మొన్న ఎలక్షన్లో కార్పొరేటర్ ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంకా రాలేదు. మొన్న జిల్లాలలో ఏదైతే కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ మాకున్న బలం
కొన్ని వేల కార్పొరేటర్లు ఉన్నా కానీ మేము కొన్ని చోట్ల పోటీ చేసినాం. 310 చోట్ల పోటీ చేస్తే ఒక కార్పొరేటర్ ఒక కౌన్సిలర్ గెలవడం జరిగింది. కొన్ని చోట్ల 2వ ప్లేస్ రావడం జరిగింది, ఓ 10-15 మంది. కొన్ని చోట్ల 3rd, కొన్ని చోట్ల కొన్ని ఓట్లు కూడా రాలేము. అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు, మేము ఇండిపెండెంట్గా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము మొన్న అలయన్స్ చేసుకోలే. అలయన్స్ అనేది ఎట్లుంటుంది అంటే ఆ ఒక టైము ఆ సందర్భం బట్టి అలయన్స్ ఉంటుంది. అంతేగాని మేము ఇక అలయన్స్ ఉన్నామంటే ఇప్పుడు సిపిఎం తోటి అలయన్స్ ఉన్నాం, తర్వాత మేము అలయన్స్ ఇంకోళ్ళతో ఉన్నాం. తప్పది. రాజకీయాల్లో ఒక పార్టీ నిలబడాలంటే ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే అంశాలు ఏర్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశాలు మొదలైన ఈ సంఘటన, అదేవిధంగా తర్వాత టీడీపీ నాయకులు నరసింహులు చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీసినాయి. నేనేమంటా అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదన్నా ప్రొఫెసర్ అన్నప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్తా. ఆ స్థాయిలో మేధావులు అనే వ్యక్తులు ఎవరైనా ఇద్దరు గొడవ పడితే కలిపే ప్రయత్నం చేస్తారు, గొడవ పెద్దగా చేసే ప్రయత్నం చెయ్యరు. అది ప్రొఫెసర్లు అంటే అసొంటి ప్రొఫెసర్లు ఉండాలి. ఇక్కడ వాళ్ళ సొంత పబ్లిసిటీ గురించా, వాళ్ళు ఇంకేదన్నా ఆలోచించి చేస్తుర్రా, వాళ్ళని ఇంకోరన్నా నడిపిస్తుర్రా అనేది తెలియదు. ఆయననే ఆ అంశం ఏడికెళ్ళి వచ్చిందంటే నాల్దెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, వీరిద్దరు కలిసి మన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చర్చించినట్టు అమిత్ షా గారితో, ఆ తర్వాత నేను అరెస్ట్ చేయపో అని చెప్పినట్టు, ఈయనేదో ఆడ ఉన్నట్టు, ఈయనేదో ఇన్నట్టు అది ఒక న్యూస్ ఆయన స్ప్రెడ్ చేయడం జరిగింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు అటువంటి అవసరం లేదు, నేను మాట్లాడా, అది చట్టం తన పని తను చేసుకోబోతుంది, ఆయన బెయిల్ మీద ఉంటుంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే స్వయంగా ఒక డిబేట్లో కూర్చొని ఈ అంశం నాకు నిజంగా తెలియదు, వయా ఎవరో చెప్పుకుంటూ వచ్చారు, ఎవరో గాలి మాట ఇది, దాన్ని నేను విడ్రా చేసుకుంటున్నా, సారీ తప్పైపోయింది, ఈ అంశాన్ని నేను ఇక్కడికి వదిలేస్తున్నా అని చెప్పిండు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం చేసిండు, ఆయన డీజీపీ దగ్గరికి వెళ్ళిపోయి నాకు సెక్యూరిటీ కావాలి, మొత్తం ఆంధ్ర పోలీస్ వచ్చేసిర్రు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తుర్రు అని, అది పెద్ద హంగామా. తెలంగాణలో పెద్ద హాట్ న్యూస్ అది. హైదరాబాద్ నడిబోడ్లో అసలు తెలంగాణ పోలీసు రాలేదు, అసలు ఆంధ్ర పోలీసు లేరు. ఆయన పోయింది డీజీపీ గారి దగ్గర కలిసి, అంటే మీరు న్యూస్ గురించి ఇన్ని అవసరం లేదు మీకున్న ఫ్రేమ్లో. ఆ తర్వాత వీళ్ళు స్వయంగా ఒక బ్యానర్ పెట్టుకొని పాశం యాదగిరి గారు, పృథ్వీ గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది కలిసి ఒక బ్యానర్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని పదే ఏ రకంగా ఏ భాష వాడిర్రు, ఏ రకంగా మాట్లాడిర్రు, అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అక్కడ స్వయంగా కూర్చుర్రు. అది అంశం ముగిసిపోయినాక మళ్ళీ దాన్ని లేవనెత్తి దాని వెనక ఎవరు ఏ శక్తులు పనిచేస్తున్నాయో మాకు తెలియదు ఇప్పటికీ. వాళ్ళు మాట్లాడితే ఓకే, వేరే వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నేను 4 మాటలు అంట, అది తీసుకునే శక్తి ఉండాలి. లేకపోతే నువ్వు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. నువ్వు ఒక మాట తప్పు మాట్లాడితే, నేను 4 మాటలు తప్పు మాట్లాడితే నువ్వు తీసుకునే శక్తి నీకు ఉండాలి. అది లేనప్పుడు కానీ వాస్తవానికి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఈ పంచాయతీ రోజు ముదురుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ప్రజలను ఇంకా రెచ్చగొట్టే అంశం కాదా? అసలు ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గన్ పార్క్ దగ్గర కూడా వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ పార్టీ కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత సంధ్యా కన్వెన్షన్ హాల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్యమకారుల గురించి, కళాకారుల గురించి ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరగబోతున్న సమయంలో మాకు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రజలు ఇక్కడి నుంచి అక్కడ వస్తారు, అక్కడి నుంచి ఇక్కడ వస్తారు, కామన్ పీపుల్. ఈ నాయకులకు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నంత వరకేమో ఆంధ్ర ప్రజల్ని నేను నా నోటితో నా పనులతో ముళ్ళు గుచ్చుకున్నా తీస్తా అని చెప్పే వ్యక్తి మన కేసీఆర్ గారు. తర్వాత రాజకీయానికి ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి ఈరోజు మళ్ళా ఈ అంశాన్ని మళ్ళీ లేవనెత్తున్నాం. తెలంగాణ పదాన్ని మంచి గురించి వాడాలి, కానీ మీరు రెచ్చగొట్టే దాని గురించి వాడుతున్నారు. తెలంగాణ పదాన్ని మీరు మంచి గురించి వాడాలి. కేసీఆర్ గారు వాడుకున్నారు, తెలంగాణ యువతని వాడుకున్నారు, తెలంగాణ మేధావులను వాడుకున్నారు, తెలంగాణ కళాకారులను వాడుకుర్రు, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని ఈ రకంగా వాడుకుర్రు. ఆయన నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని సెంటిమెంట్ రగిలించడం, ప్రభుత్వంలో రావడం, అటువంటి అంశం ఇప్పుడు లేదు. మా ఆలోచన ఏంది, తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళ గురించి ఏం చేసిర్రు, తెలంగాణ గురించి మీతో పాటు ఉన్న మీడియా మిత్రులకి ఏం చేసిర్రు, మీరు మీడియా వాళ్ళకి ఏమన్నా ల్యాండ్స్ అలాట్ చేసిర్రా, అటువంటి అంశం పక్కకు పోయింది. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చినాక మీ ఆస్తులు ఎంత, ఇవన్నిటి కూడా రేపు మేము ప్రజలకు వెళ్తున్నాం. కానీ ఈ అమాయక ప్రజల్ని తీసుకొని మీరు వీళ్ళని వాడుకోవడం అనేది తప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ చాలా అమాయకులు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, ఆంధ్ర నాయకుల అయ్య జాగిరే. మీకు విషయం చెప్తా, నేను మీకు విషయం చెప్తా. ఇదే ఇప్పుడున్న మన తాను ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు ఏదైతే కట్టెతో గారు ఆయన ఏదైతే కట్టెలు తీసుకొని లట్లు తీసుకొని ఉద్యమకారులు ఎంబడబడితే ఇవాళ ఎక్కడుండు, ఆయన ఏ పార్టీలో ఉండు. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు ఇట్లా మాట్లాడిర్రు. నేను ఎందుకు అంటే వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఇది లేదు, అంటే మనం ఇవన్నీ గమనించాలి. అలా ఆలోచనలు అప్పుడు ఆ రకంగా ఉండొచ్చు, తర్వాత ఆలోచించి కొంచెం. తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే తెలంగాణ రాష్ట్రం అని ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు ఈ రెండు పార్టీల నాయకులు కూడా మీ పార్టీని విమర్శిస్తున్నాయి, ఇక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డ కాబట్టి. ఒక నిమిషం, సామాజిక తెలంగాణ ఎక్కడ గండి కొడతాడో, పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఏం మాట్లాడినా ప్రజలు ఆయన వైపు ఉంటారు. ఆయన మాట్లాడింది పూర్తిగా ఆయన అంటే ఇష్టపడతారు, ఆయన నిజాయితీగా ఉంటారు కాబట్టి భయపడతారు. ఎందుకంటే ఈ నాయకులకు చాలా భయం. పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడితే ఆయన 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిజాయితీ పరుడు. ఒక్క నిమిషం, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు, రఘునందన్ గారు మాట్లాడిర్రు, రామచంద్రరావు గారు మాట్లాడిర్రు, చూసుకోండి మీరు, అరవింద్ గారు మాట్లాడిర్రు. ఎందుకంటే జాతీయ మాట్లాడిర్రు, వాళ్ళు ఒక జాతీయ భావాలతో మాట్లాడే వాళ్ళని మేము స్వాగతిస్తాం, మాట్లాడిన వాళ్ళని మేము ఏం చేయలేము. మాట్లాడమని మేము చెప్పాం కదా. ఒక సమాజంలో ఒక అంశం మీద మాట్లాడాలంటే స్వయంగా వాళ్ళే మాట్లాడాలి. మేము మాట్లాడింది ఏంది, జాతీయ సమగ్రతకు దెబ్బతీయొద్దు, మనం ఈ భారతదేశంలో భూభాగం తెలంగాణ, నా భావాలు జాతీయ భావాలని చెప్పుకోవడం కూడా తప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం మనం స్మరించుకుంటాం. ఎందుకు స్మరించుకుంటాం? రాజ్యాంగం కల్పించిన హక్కు ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి. ఆయనను ఒక మతానికి ఒక కులానికి మనం అంటగట్టలేం కదా. టీడీపీ నాయకులను రెచ్చగొట్టి జనసేన పార్టీని ముందుకు నూకి జనసేన పార్టీని దెబ్బతీసే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తారు. టీడీపీ పార్టీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. లేదు, ఆ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి ఏదున్నా ఆయన ఆలోచించి పనిచేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మీరు ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా, కూటమితో పోటీ చేసే అవకాశం ఉందా? అది ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు మొట్టమొదటిగా మీకే తెలియజేస్తున్నాను. రైట్. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ను ఏ విధంగా చూస్తారు? అసలు ఆయన పట్టించుకో, మేము ఎవరు ఉన్నారా, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా, ఏదో పేరున్నా సినీ నటుడు స్టారే కదా. ఆయన ఏం స్టార్ నేను ఎప్పుడు గుర్తించాను. మేము స్టార్గా మేము ఎప్పుడు చూడము. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక రకంగా మాట్లాడితే ఆయన సొంత ఎజెండా మీద మాట్లాడతాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తాడు. అట్లా చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అసంటోళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని హైలైట్ చేయడం వేస్ట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీకి ఇప్పటి వరకు ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు నియమించలేకపోతుంది? ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకున్నాము. కమిటీలు కూడా అతి త్వరలో పడతాయి. మా వైపు లేదు, అది పార్టీ నిర్ణయం ఉంటుంది. ప్రెసిడెంట్ గారు ఎవరిని నిర్ణయం తీసుకుంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పాటు ఒక కార్యకర్తకు కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈయనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భావాలు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీలో వస్తే వాళ్ళకు పెద్దపీఠం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మేము పోటీలో ఉంటాం, మేము బరిలో ఉంటామని చెప్తున్నారు. ఇదే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే పంచాది ముదిరితే జనసేన పార్టీ మనగడ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందా? ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒక విషయం. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది. గుజరాత్ డెవలప్మెంట్ అవుతుంది, మహారాష్ట్ర డెవలప్మెంట్ అయింది.
ఎప్పుడైనా ఒక అంశం ఒక సందర్భం వరకే ఉంటుంది. అది పదే పదే దాన్ని గుజరాత్లో పోయి మహారాష్ట్రలో నేను ఒక విషయం చెప్తా, గుజరాత్లో పోటీ చేయట్లేరు కదా. అట్లా లేదు, ఎక్కడోళ్ళు అక్కడ పరిపాలించుకుంటారు, ఎవరిది వాళ్ళు బాగుంటారు. నేనేమంటా అంటే ఇన్ని పార్టీలకు లేని క్వశ్చన్ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు వస్తే ప్రతి ఒక్క వ్యక్తి భయపడతారు. ఇప్పుడు 100 ఛానళ్ళు ఉంటాయి, ఒక ఛానల్ నిజం మాట్లాడవచ్చు, ఆ ఛానల్ మీద 100 మంది అబద్ధాలు చెప్పొచ్చు. నేనేమంటా అంటే ఒక నిజాయితీ పరుడు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి. నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉండాలంటే ఇన్ని కష్టాలు. అందుకే చాలామంది నిజాయితీ పరులు రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారు. మేమేమంటామంటే కొత్త వ్యక్తి, కొత్త తరం యువతని ముందుకు తీసుకెళ్తుండు, యువ రక్తాన్ని ప్రోత్సహిస్తుండు, నాలాంటి వ్యక్తులని ఇన్ఛార్జ్గా చేసిండు, నాలాంటి వ్యక్తికి తాండూరు నుంచి బీజేపీ అలయన్స్లో సీట్ ఇవ్వడం జరిగింది. నాలాంటి వ్యక్తిని రేపు ఇంకేదో భవిష్యత్తులో నేను ఒక విషయం చెప్తా, కొత్త తరం రాజకీయాలంటే కొత్త వ్యక్తులు రావాలి. వీళ్ళు ఇప్పుడు మిగతా పార్టీలలో మనం చూస్తాం పరిస్థితి, వాళ్ళు తప్పితే ఇంకోరిని రానియరు, వాళ్ళ వెనుక జెండలు మోయనీకని ఉపయోగిస్తారు తప్పితే కొత్త తరం వ్యక్తుల్ని ప్రోత్సహించరు. కొత్త వ్యక్తులు రావాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం తమిళనాడులో ఏంది పరిస్థితి, కొత్త వ్యక్తులు సీఎంలనే ఓడగొట్టిరు. దానికి వీళ్ళేం అతిథులు కాదు. ప్రజలు తిరగబడితే తమిళనాడు పరిస్థితులే తెలంగాణలో కూడా వస్తాయి. ఎందుకు వస్తాయని చెప్తున్నాయి అంటే నేను ప్రజలు విసిగిపోయారు. మీరు చేసే పనులు, మీరు చెప్పే విధానం వేరే ఉంటుంది. మీరు ఏదో ఒకటి చెప్తారు, మీరు ఎజెండాలో హామీలు పెడతారు, తర్వాత హామీలు పూర్తి చేయరు. టీఆర్ఎస్ కూడా ఏమన్నది, మనకు 2 రాష్ట్రాలుగా విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. మళ్ళీ ఎందుకు మీరు 9.5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేయలేదు? చేయాలని బాధ్యత మీద ఉంది కదా. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇవన్నీ మనం గమనించాలి. మళ్ళీ ఇదే వ్యక్తులు ఇతర పార్టీలలో ఉన్నప్పుడు మాట్లాడరు. కేసీఆర్ గారు టీడీపీలో స్పీకర్గా పనిచేశారు, మళ్ళీ ఆయన అప్పుడు మాట్లాడలేదే. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ పార్టీలో పనిచేశారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు గమనించాలి. ఎప్పుడు కూడా ఒక సమాజానికి మంచి పని చేసే వ్యక్తిని మనం స్వాగతించాలి. అంతేగాని మీరు ఇబ్బంది పెడితే ప్రజలు అన్నీ చూస్తుంటారు. ప్రజలు ఈరోజు అప్డేట్ అయిపోయారు, అప్పటిలెక్క లేరు. ఒకప్పుడు అమాయకులు ఉండే, ఇప్పుడు హుషారు అయిపోయారు, చాలా షార్ప్ అయిపోయారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. యువత అంతా పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. 99% మాకు జంజీ మొత్తం మా వైపే ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.